హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి స్వీట్తో వచ్చేసాను. ఓన్లీ 5 మినిట్స్లో చేసుకునే స్వీట్. 5 మినిట్స్లో స్వీటా ఏంటా అనుకుంటారు కదా, అదే డ్రై ఫ్రూట్స్ కొబ్బరి బెల్లం హల్వా. ఈ హల్వా అన్నది మనం జస్ట్ ఓన్లీ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మనం దేవుడికైతే కొబ్బరికాయలు కొడతాం కదా, కొబ్బరికాయలు అనేవి మిగిలిపోతాయి కదా, దాంతోనైతే మనం హల్వా అయితే ఈరోజు చేసేసుకున్నాం. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఇంట్లో దేవుడికి కొడతాం కదండి, ఆ కొబ్బరికాయలు అనేవి ఉంటుంది కదా, కొబ్బరికాయలు, పెసరపప్పు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవి ఉంటే చాలండి, మనం ఈజీగా తయారు చేసుకో. ఇప్పుడు మనం కొబ్బరిని తీసుకొని ముందుగా దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాం. మీ ఇంట్లో కొబ్బరి తురిమేది ఉంటే కొబ్బరిని తురిమేసి కూడా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే అది లేదు కాబట్టి నేను కొబ్బరిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అయితే మనం కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనమైతే పెసరపప్పు తీసుకున్నాం. ఈ పెసరపప్పును తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పును అయితే అందులో వేసేసుకున్నాం. అందులో వేసేసుకొని మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం గరకబరకగా అయితే పట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం మిక్సీ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మనమైతే మిక్సీ చేసేసుకున్నాం కదా, నేను వీడియోలో మీకు చూపించినట్టు ఈ విధంగా అయితే చేసుకోండి. మరీ పౌడర్ లాగా అయితే అవసరం లేదు. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చి కొబ్బరి ఉంది కదండి, ఈ పచ్చి కొబ్బరి ముక్కలను అయితే ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ కొబ్బరిని అయితే ఇందులో వేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం. చూడండి, ఇప్పుడు నేనైతే మిక్సీ అయితే పట్టేశాను. పెసరపప్పు కొబ్బరి అనేది ఎంత బాగా కలిసిపోయిందో కదా. నేను మీకు చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చేస్తే మనకైతే సరిపోతుంది. ఈ విధంగా వచ్చినాక నేనైతే 2 పెద్ద కొబ్బరి చెక్కలను తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడేంత బెల్లంని అయితే వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు 1 కప్పు బెల్లం పౌడర్ని అయితే నేను తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే మనం మూత పెట్టేసి ఇప్పుడు ఫైన్గా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను తయారు చేశాను ఫైన్గా పేస్ట్ లాగా. ఎంత బాగుందో కదా, దీన్ని అయితే ఏది చేయకముందే తినాలనిపించేస్తుంది. ఎంత బాగుందో కదా, కలుపుతుంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంది. దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం. ఏం చేయాలంటే మనం ముందుగా గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాం. కడాయి వేడైన తర్వాత అందులో ఇది హల్వా కాబట్టి నెయ్యి అనేది కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనమైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి నెయ్యి అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే ఈ నెయ్యి అంతా కరిగేసి వేడవుతే మనకి సరిపోతుంది. ఇప్పుడైతే ఈ నెయ్యిని వేడవనిద్దాం. ఈ వేడైనాక ఈ నెయ్యిలో ముందుగా మనమైతే బాదం వేసుకున్నాం. బాదం అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మేము కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న బాదంని ఇందులో వేసి అయితే మనం ఫ్రై చేసుకున్నాం. ఇది కొద్దిగా ఫ్రై అయిపోగానే ఇప్పుడైతే క్యాజు నట్స్ అయితే వేసుకున్నాం. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసరికి అయితే ఫ్రై చేసుకున్నాం. చూడండి, మన హల్వా టేస్ట్ అంతా ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కనుక మాడిపోయినట్టయితే మన హల్వా కూడా ఫెయిల్ అవుతుంది. అందుకు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి కాబట్టి కిస్మిస్ని వేసుకున్నాం. ఎందుకంటే కిస్మిస్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి దాన్ని అయితే లాస్ట్గా వేసుకోవాలి. అదే కనుక మనం ముందు వేసుకున్నామంటే కిస్మిస్ అనేది తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతుంది కాబట్టి లాస్ట్గా వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకటే రంగు వచ్చేసి బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా, మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తూనే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై అయిపోయాయి కాబట్టి నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నెయ్యి రాకుండా ఇందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేది మనమైతే సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాం. ఈ విధంగా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, ఒకసారి చూడండి ఎంత బాగా మన డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయాయో. అదే నూనెలోనైతే మనం ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, కొబ్బరి, బెల్లము, దాన్ని అయితే ఇందులో వేసేసుకొని అయితే మీరైతే గుర్తుంచుకోండి, దీన్ని అయితే సిమ్లో పెట్టేసి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకండి, ఎందుకంటే ఇది మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసే చేసుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఇంక అందులో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో మనం ఇది వేసిన కండి ఆ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే హల్వా మాడిపోకుండా ఉంటుంది కాబట్టి అది తొందరగా నెయ్యి అనేది పీల్ చేసుకుంటుంది. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి అయితే కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనమైతే ఇందులోకి అయితే కొద్దిగా అనేది నెయ్యి వేసుకున్నాం. ఎందుకంటే హల్వా కాబట్టి నెయ్యి అనేది కాస్త ఎక్కువే పడుతుంది. ఆ నెయ్యి పడితేనే అప్పుడు హల్వా టేస్ట్ అనేది కూడా వస్తుంది. నెయ్యి లేనిది అసలు హల్వా చేయగలమా చెప్పండి? ఏ టేస్ట్లో చూసినా ఏ స్వీట్లో చూసినా కూడా నెయ్యి అనేదే ముఖ్యం. అందువల్ల ఇందులో నెయ్యి వేసుకుంటూ మనం ఏమాత్రం దాన్ని వదలకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం ఓన్లీ 3 మినిట్స్లో అయితే మనకి ఇదైతే మొత్తం ఫ్రై అయిపోతుంది.
కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది, కడాయి నుండి విడిపోతే చాలండి, మనకైతే ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, చూస్తుంటేనే మన హల్వా అనేది కలర్ కూడా మారిపోతుంది. ఇంకో 2 మినిట్స్ ఉంటే చాలండి మన హల్వా అనేది రెడీ అయిపోతుంది. మీరు మాత్రం కలపడం మాత్రం ఎక్కడ వదలకూడదు, ఎందుకంటే ఇది కొబ్బరి కాబట్టి ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చూసారా, ఇప్పుడు మన హల్వా అనేది కడాయిని కూడా వదిలేసింది, మొత్తం ముద్దలాగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు. ఇందులో అయితే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది అన్నీ వేసేసుకున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఇప్పుడైతే మనం ఒకసారి కలిపేసుకుందాం. ఈ కొబ్బరి హల్వాలో అయితే డ్రై ఫ్రూట్స్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది, ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఇదంతా హల్వాలో మొత్తం మిక్స్ అయ్యేలాగైతే మనం కలిపేసుకున్నాం. ఇదంతా ఇందులో కలిసిపోతే మన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, బెల్లం హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, మొత్తం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన హల్వా అనేది రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే గ్యాస్ అనేది ఆపేసాను. గ్యాస్ ఆపేగానే చూడండి మన హల్వా అనేది ఎంత మంచి కలర్ వచ్చేసి చాలా బాగుంది కదా. దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బౌల్లోకి అయితే మొత్తం తీసుకుంటాం కదా, దాన్ని అయితే ఈ విధంగా ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే స్ప్రెడ్ చేయడం వల్ల హల్వా అనేది ఆ బౌల్లోకి అలాగే వెళ్ళిపోయి మొత్తం పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ గిన్నెను తిరిగేస్తే చాలండి. చూడండి మన హల్వా అయితే ఎంత మంచి టేస్ట్లో వచ్చేసిందో. సో ఈ కొబ్బరి బెల్లం హల్వా అనేది మనం డ్రై ఫ్రూట్స్ అన్నవి వేసాం కాబట్టి మంచి వాసన అయితే వచ్చి బెల్లం కూర చాలా బాగుందని అనుకుంటున్నాను. సో అంత మంచి వాసన అయితే వస్తుంది, కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎలాగుందో మీకు అనేది చెప్తాను. చూడండి, ముందుగా నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను, ఒక్క ముద్ద తింటే చాలు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని డ్రై ఫ్రూట్స్ అన్నో మనకైతే కనబడుతుందో. ఇదంతా కూర మనమైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్ అన్నీ కూడా చక్కగా అయితే రోస్ట్ అయ్యి చాలా బాగుంది. ఇది టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంది. మీరైతే ఇంట్లోనే ఈజీగా టేస్టీ అయిన ఇలాంటి బెల్లం హల్వా అయితే కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ట్రై చేసారనుకోండి, ఇంకా టేస్ట్ వచ్చేసి వేరే లెవెల్లో ఉంటుంది. ఏవైనా మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్లో ఏమైనా అయినా కూడా మనమైతే ఈజీగా ఎవరికైనా గెస్ట్లు అయితే వచ్చారు, శుభవార్త కనుక మీరు విన్నారంటే ఇలాంటి టేస్టీ మంచి చక్కటి స్వీట్ అయిన ఇలాంటి డ్రై ఫ్రూట్ కొబ్బరి బెల్లం హల్వాని అయితే కంపల్సరీగా ట్రై చేసండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా మన ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇంకా అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మా వీడియోలు ఎప్పుడు పెట్టామో మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరైతే బెల్ ఐకాన్ అన్న క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనే కుకింగ్ థీమ్లోనే అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.